సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుధవారం పరిశీలించారు. 750 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మల్టీ లెవెల్ పార్కింగ్, విశ్రాంతి గదులు, రూఫ్ టాప్, రైల్వే ట్రాక్ ప్లాట్ఫామ్స్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అతి తక్కువ సమయంలో వేగంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు చకచకా జరుగుతున్నాయి. 2025 నవంబర్ నాటికి పూర్తవుతుందన్నారు. చర్లపల్లి టెర్మినల్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, అది కూడా త్వరలోనే పూర్తవుతుందన్నారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తామన్నారు. రీజనల్ రింగ్ రోడ్ పూర్తయితే ఆ ప్రాంతాల దగ్గర కొత్త రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ 22 లిఫ్టులు, 30కి పైగా ఎస్కలేటర్లు అందుబాటులోకి వస్తాయని, ప్రయాణికులు నేరుగా స్టేషన్లోకి రావడానికి, బయటికి వెళ్లడానికి గగనతలం నుండే ఫుట్ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం జరుగుతోందన్నారు. గతేడాది ఏప్రిల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో స్టేషన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. 2025 ఏడాది చివరికి పనులు పూర్తవుతాయని వెల్లడించారు. విమానాశ్రయం తరహాలో ఈ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటోందని వివరించారు. చర్లపల్లి కొత్త టెర్మినల్ కూడా త్వరలోనే పూర్తవుతుందని చెప్పారు. ఈ రైల్వే స్టేషన్లో 25 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు అందుబాటులోకి వస్తాయని, మెట్రో, ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండేలా స్టేషన్ను అనుసంధానం చేస్తున్నామని అన్నారు. పరిసర ప్రాంతాల్లో అందమైన నిర్మాణాలు చేపడుతున్నామని, క్యాంటీన్, రీక్రియేషన్, రిటైల్ షాపులు, కెఫెటేరియా, ఇతర వసతులు కూడా అందుబాటులోకి వస్తాయని అన్నారు. అలాగే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. కుమరవెల్లి మల్లన్న వద్ద నూతన స్టేషన్ రాబోతుందని చెప్పారు. దానికి ఫిబ్రవరిలో భూమి పూజ చేస్తామని వెల్లడించారు. ఈ నెల లేదా వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ చర్లపల్లి టెర్మినల్ను జాతికి అంకితం చేస్తారని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోయినా కేంద్ర రైల్వే శాఖ పనులు చేపడుతోందని వివరించారు. గత సంవత్సరము ఏప్రిల్లో నరేంద్ర మోడీ గారు స్వయంగా ఇక్కడికి రావడం, ఇక్కడ వందే భారత్ ట్రైన్ను ప్రారంభించడం, అదేవిధంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి భూమి పూజ చేసిన విషయం మనకందరికి తెలుసు. మరి చాలా తక్కువ సమయంలో ఈరోజు రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. చాలా ఫ్లోర్స్ కూడా, పార్కింగ్ లాట్స్ సంబంధించినటువంటి ఏరియా కూడా పూర్తయిన విషయం మనం చూస్తూ ఉన్నాం. సుమారు 700 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం పూర్తిగా మరి ఆధునికమైనటువంటి అన్ని రకాల సౌకర్యాలు, ప్యాసింజర్ అమ్యూనిటీస్, అద్భుతంగా ఒక ఎయిర్పోర్ట్ లాగా ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మాణం జరగనున్నదనే విషయాన్ని మనం స్వయంగా చూస్తా ఉన్నాం. కానీ కొత్త ఓపెన్ ప్లేస్ అయితే నిర్మాణం మరింత వేగవంతంగా జరిగేది. కానీ ఇక్కడ ఏ ట్రైన్ ఆపడానికి వీల్లేదు, ఏ ప్యాసింజర్ ఆపడానికి వీల్లేదు. ఎవరైనా టికెట్ కౌంటర్ ఉండాలి, పార్కింగ్ ఉండాలి, మరి ట్రైన్లు రావాలి, దిగాలి, పోవాలి, లగేజ్ తీసుకెళ్ళాలి. అవన్నీ కొనసాగిస్తూనే మళ్ళీ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు ప్రత్యామ్నాయంగా జరుగుతుండాలి, సైమల్టేనియస్లీ జరుగుతూనే ఉండాలి. కాబట్టి దాని కారణంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మరి చాలా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు ఒక 20 to 25% సంబంధించినటువంటి యాక్టివిటీ ఒక దిశకు వచ్చింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది ఇది మరి వచ్చేటువంటి 2025 వచ్చే సంవత్సరము ఎండింగ్ లోపల పూర్తిగా రైల్వే స్టేషన్ యూ కెన్ సీ యాజ్ ఎ ఎయిర్పోర్ట్, ఒక ఎయిర్పోర్ట్ లా వచ్చే సంవత్సరం ఎండింగ్ లోపల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారుతాయి. ఈ యొక్క ప్రాంతం కూడా రూపురేఖలు మారనున్నాయి. దీనికంటే ముందు మనకు చర్లపల్లి
న్యూ టర్మినల్ కూడా వస్తా ఉంది. అది కూడా త్వరలోనే ప్రారంభించుకుంటా. ప్రధానమంత్రి గారిని స్వయంగా ఆహ్వానించాను. వారు చెర్లపల్లి న్యూ టర్మినల్ కూడా ప్రారంభిస్తారు. మనకందరికి తెలిసి ఇప్పటికీ 3 టర్మినల్స్ ఉన్నాయి మన హైదరాబాద్ లో. ఒకటి సికింద్రాబాద్, మరొకటి నాంపల్లి హైదరాబాద్, మరొకటి కాచిగూడ. ఈ 3 కూడా హార్ట్ ఆఫ్ సిటీలో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా సిటీకి రావడము, ఇక్కడి నుంచి మళ్ళీ పోవడము, ట్రాఫిక్ భారం అవుతుంది అనేటువంటి దృక్పథంతో అవుట్స్కట్స్ లోని చెర్లపల్లిలోని మరి సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు చెర్లపల్లిలోనే దిగి అక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు పోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా రీజనల్ రింగ్ రోడ్ వస్తే సిటీకి రావాల్సినటువంటి వాళ్ళు లేకుండా రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతంలో కూడా రైల్వే స్టేషన్స్ ఏర్పాటు చేసి అక్కడనే ట్రైన్లు దిగినట్లయితే ఆ రీజనల్ రింగ్ రోడ్ లో కూడా జిల్లాలకు వెళ్లేవాళ్ళు, మరి హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలకు వెళ్లేవాళ్ళు, పట్టణచెరువుకి వెళ్లేవాళ్ళు, ఇతర వెళ్లేవాళ్ళు కూడా ఆ రకంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క రైల్వే స్టేషన్ మొత్తము 26 లిఫ్ట్లు వస్తాయి. ఇక్కడ 26 లిఫ్ట్లు వస్తున్నాయి. ఇక్కడ అదేవిధంగా 2 ట్రావెలేటర్స్ ఉంటాయి. ఎయిర్పోర్ట్ లో ఏదైతే ఫ్లాట్ గా ఉండేటువంటి ట్రావెలేటర్స్ ఉన్నాయో ఆ ట్రావెలేటర్స్ కూడా ఇక్కడ వస్తా ఉన్నాయి. 32 ఎస్కలేటర్స్ కూడా వస్తాయి. ఆ రకంగా ఇక్కడ వచ్చిన దాంట్లో మనకు అన్ని రకాలుగా మెట్రోకు అదేవిధంగా బస్సులకు అనుసంధానం చేసే విధంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తా ఉన్నాం. ట్రైన్ దిగిన తర్వాత వారు పైనుంచే రైల్వే స్టేషన్కు రావచ్చు. బస్సు దిగిన తర్వాత వారు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసినటువంటి దాని ద్వారా వాళ్ళందరూ కూడా ఈ యొక్క రైల్వే స్టేషన్ రావచ్చు. ఇక్కడ అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం. మరి రానున్న రోజుల్లో అద్భుతంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియా అంతా కూడా ఒక న్యూ లుక్. సికింద్రాబాద్ స్టేషన్ అంటే సికింద్రాబాద్ పరిసర ప్రాంతం అంటే మరి ఒక పాత పట్టణం లాగా కనిపించకూడదు.